అందరికీ కూడా రసజ్ఞమైనటువంటి నా ముందు కూర్చున్నటువంటి కవులు, గాయకులు, మాతృమూర్తులు అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది నూతన సంవత్సరం శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సరాన్ని ఏం కోరుకుంటుంది? పరాభవనామ వత్సరమా, నీ ప్రతాపం చూపుమా, ఎవరి మీద అనేది ఉంది. పరాభవనామ వత్సరమా, నీ ప్రతాపం చూపుమా, ప్రపంచంలో ప్రళయాగ్ని జ్వాలలు రేపి ప్రకృతితోనే విలయ తాండవం చేస్తూ ప్రజల జీవితాలను అనాథంలోకి త్రోస్తున్న ప్రబుద్ధులకు పరాభవనామ వత్సరమా, నీవు కళ్యం వ్యయమా. దేహమే పరమావధి అయి దేశహితాన్ని గాలి కొదలి, దేహమే పరమావధి అయి దేశహితాన్ని గాలి కొదలి, స్వార్థం ఒక్కటే తప్ప పరహితమే లేని పాపాత్ములకు పరాభవనామ వత్సరమా, వారి కళ్ళు తెరిపించుమా. ఆస్తుల కోసం అమ్మా నాన్నలను మిత్రులను తోబుట్టువులను సైతం సంహరించే నరరూప రాక్షసులకు పరాభవనామ సంవత్సరమా వత్సరమా, నీవు సన్మార్గం చూపుమా. నీళ్లు పాలు పండ్లు ఫలాలు తినుబండారాలు, నీళ్లు పాలు పండ్లు ఫలాలు తినుబండారాలు, మందులు మత్తు పానీయాలు సమస్తం కల్తీమయం చేసే కేటుగాళ్లకు పరాభవనామ వత్సరమా, నీవు కళ్యం భీమా. సెక్యులరిజం ముసుగు మాయలో పడి సనాతన ధర్మాన్ని దూషిస్తూ పరమతాన్ని కీర్తిస్తున్న ప్రబోధులకు పరాభవనామ వత్సరమా, నీవు కళ్ళు తెరిపించుమా. ఈ గాలి ఈ నేల అణువణువు అనుభవిస్తూ కన్నతల్లి నీకు వందనమనని కరడుగట్టిన కర్కశ మూకలను పరాభవనామ వత్సరమా, వారి పరలోక యాత్రకు పంపుమా. ప్రకృతినే పరమాత్మగా పూజిస్తూ లోకహితాన్నే తమ హితంగా భావించే అవనిలో ఏకైక హిందూ జాతిని పరాభవనామ